ఉన్నారు? వెల్కమ్ టు సుజ్జి స్టోరీస్. ఇవాళ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఎక్కడున్నాను అనుకుంటున్నారా? ఇది మా తమ్ముడు వాళ్ళ వినాయకుడు అనమాట. సిద్ధి వినాయక యూత్ అని చెప్పి ఏస్ట్రోనగర్లో లావిష్ లేన్లో పెడతారనమాట. ఇప్పటికి 5 years కంప్లీట్ చేసుకుంది. ఈరోజు అన్నదానం, నేను వచ్చేసాను అన్నదానంకి. ఎంత అదృష్టం ఉండాలి అన్నదానంలో భోజనం చేయాలి అంటే. చిన్నప్పటి నుంచి పెద్దయ్యాక కూడా ఇప్పటికీ వినాయక చవితి అంటే ఏదో తెలియని మజా, అసలు ఎగ్జైట్మెంట్ మారనే లేదు. గణపతిని సెలెక్ట్ చేసుకునే డిస్కషన్ నుండి మండపం వేయడం, కర్ర పూజ చేయడం, నవరాత్రులు, పూజలు, మండపంలో కూర్చుని గేమ్స్ ఆడటం, చిన్న పెద్ద అందరూ కలిసి పాటలు పాడటం, ఆటలు ఆడటం అస్సలు ఏమీ మారలేదు. ఎన్ని ఇయర్స్ అయినా ఈ సందడి అసలు పెరిగిపోతూనే ఉంటుంది కానీ తగ్గదు. ఈవినింగ్ పూజలో ఎవరు కూర్చుంటారు అని వంతులు వేసుకుని మరీ ప్రీ బుకింగ్ చేసుకోవడం భలే సరదాగా ఉంటుంది కదా. చెప్పు. హలో గాయ్స్, మేము బిర్యానీ వండుతున్నాం. బిర్యానీ వండకూడదు, మళ్ళీ ఏమంటారు? పులిహోర. హలో గాయ్స్, మేము పులిహోర వండుతున్నాం అనమాట గాయ్స్. ఏం చేస్తున్నారా ఆంటీ? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది. చెప్పండి. ఇప్పుడు టమాటో పచ్చడి, పెరుగు పచ్చడి, టమాటా పచ్చడి. ఇప్పుడు ఈరోజు భోజనాలు ఎంతమందికి పెడుతున్నారు? ఎంతమంది కౌంట్ అన్నట్టు పెడుతున్నారు? సుమారు 300 మెంబర్స్ వస్తున్నారు. మెన్యూ సాంబార్, పాలకూర పప్పు, వంకాయలు, టమాటా పచ్చడి, పాపడా, ఏంటి ఆలు బజ్జీ, బగారా రైస్, వైట్ రైస్, పులిహోర. అలా ఇది 50 year కదా. మీకు ఎలా చాలా బాగుంది. 300 నుంచి 450 మంది వస్తారని అనుకుంటున్నాం. చాలా गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि. చూసారుగా, వంటలు స్టార్ట్ చేశారు ఈ సిద్ధి వినాయక యూత్లో. వాళ్ళు చుట్టుపక్కల అందరూ అన్ని ఫ్యామిలీస్ కలిసి మెలిసి ప్లాన్ చేసుకుని మరి ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ చేస్తారనమాట. ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఇప్పుడు వరకు కలిసిమెలిసి అందరూ వినాయకుడిని పెట్టి ఈసారి 5th year కంప్లీట్ చేసుకుంటున్నారనమాట. ఈసారి మా తమ్ముడు పిన్ని వాళ్ళు భోజనాలు పెట్టించారు. వంటలు అందరూ కలిసిమెలిసి వండుతున్నారు. చెప్పినట్టుగా మెన్యూ మాత్రం అద్దరింది. అరటికాయ బజ్జీ, కేసరి, బగారా రైస్, పప్పు, సాంబార్, వంకాయ ఆలు మసాలా, పాపడ్, పెరుగు పచ్చడి. అన్నట్టు మర్చిపోయాను, పులిహోర అండ్ టొమాటో అయితే డెడ్లీ కాంబినేషన్, అద్దరిపోయింది టేస్ట్ మాత్రం. భోజనాలు పెట్టించింది పిన్ని వాళ్ళే కాబట్టి పూజకి మనల్నే కూర్చోమన్నారు. ప్రతి వినాయక చవితికి 9 రోజుల్లో ఏదో ఒక మండపంలో పూజ తప్పకుండా చేయించుకుంటాము. ఈసారి ఇక్కడ పూజలో కూర్చున్నాం. దీప పూజ అనుగ్రహ ఫల సిద్ధిరస్తు. ఓం భూరే బలే రూపశంకర్మ సాక్షిణం వ్యవస్థుతం పూజం కరిష్యామి దేవతో శిష్యనో భవతు. దీపారాజన మూర్తేన దీప పూజ అనుగ్రహ ఫల సిద్ధిరస్తు. దీపం ఆచమనం చేసుకోండి. ఓం నారాయణ స్వాహ. ఓం గోవిందాయ నమః. కింద పని కొడుచు. ఓం నారాయణాయ స్వాహ. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. ఓం అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వనిద్వాయ ముహూర్తో సుముహూర్తమస్తు. దండం పెట్టుకుని వెనక్కి తీసుకోండి. ఓం ఉత్తిష్టంచ బ్రహ్మ శుద్ధీకరణ పూజనంతర షోడశోపచార పూజ అనుగ్రహ ఫల సిద్ధిరస్తు. తదాస్తు. సస్యశ్రీమదేశ సకుటుంబస్య ధనం సకుటుంబానాం క్షేమ స్థేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయువు ఆరోగ్య కావేరే జలే స్మిందనంగరం పుండరీకాకం. మేమే జలుకోండి. ఓం ఆత్మానం సంప్రోక్షణం. పూజా సామాన్ జలేషం. పూజయామి. ఓం గణేశాయ నమః. హృదయం పూజయామి.
ఓం స్కందకంఠాయ నమః కంఠం పూజయామి అదికి వంటలు అవుతూ ఉంటే ప్యారలల్ గా పూజ స్టార్ట్ చేశారు. పూజ అయిపోయే టైంకి వంటలు కూడా అయిపోయాయి. అన్నప్రసాదం మొదలు పెట్టే ముందుగా మన బొజ్జ గణపయ్యకి నైవేద్యం పెట్టాలి కదా. అంతకంటే ముందు చేసిన ప్రసాదం అంటే వంటలన్నిటికీ అంటే అన్నపూర్ణ దేవికి పూజ చేసి హారతిచ్చి ఆ తర్వాత నైవేద్యం పెట్టి జై బోలో అన్నపూర్ణ మాతా కీ జై. ఓం శ్రీ అన్నపూర్ణ శివాజీ అందరు పిల్లలు అందరు తల్లులందరూ సాఫ్ట్వేర్ కావాలి సాక్షాత్ ఇక్కడ ఛత్రపతి శివాజీ. మన గణపతికి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చిన తర్వాత పూజ అంతా చాలా బాగా కంప్లీట్ అయ్యింది. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు కూడా వచ్చారు. ఈ లోపు అన్నదానం కూడా స్టార్ట్ అయిపోయింది. చాలా మంది భక్తజనులు వచ్చారు. ఎంత బాగా జరిగిందో అన్నదానం. నాకైతే అన్నదానంలో పార్టిసిపేట్ చేస్తే చాలా చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది. రావాలా ఈ వీడియో పెట్టేసరికి అన్న అట్లుంటది మనతోని. వెల్కమ్ టు సుజ్జి స్టోరీస్. సబ్స్క్రైబ్ టు సుజ్జి స్టోరీస్.